ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభువులను ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు కనుక మరి ఈరోజు ప్రభు సన్నిధికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందులను మనం గుర్తించి భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత మనందరికీ ఉంది. ఎందుకంటే దేవుని ముందు కూర్చునే అర్హతను తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అప్పగించాడు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. మరి ఈరోజు లైవ్ లో ఎందరో ఉంటే మరి వాక్యాన్ని వీక్షిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్న సహోదరులకు సేవకులకు సేవకులకు ప్రతి ఒక్కరికి కూడా తాటిపరుల క్రీస్తు సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనతో మన వాక్యంలోనికి వెళ్ళడం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన కన్న తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థానుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించే భాగ్యాన్ని క్రీస్తులందు సంఘంలో నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తండ్రి నిత్యము మీకు యోగ్యంగా మేము బ్రతకగలిగిన జీవితంలో దయచేసి కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు ఆరాధన పొందుటకు పాత్రులుగా ఉన్నారు తండ్రి. మరి ఈరోజు మీ కుమారుడైన క్రీస్తుని బట్టి ఆరాధించే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. మరి మీ కుమారుడైన క్రీస్తును కూడా తండ్రి ఆరాధించే అవకాశం మాకు ఇచ్చారు. ఇటు యోగ్యతలు భాగ్యాన్ని పోగొట్టుకుంటున్న వారు మరి ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి మీ సత్యవాక్యానికి మేము లోబడడం ద్వారా వాక్యమును బట్టి మేము కూడా తండ్రి మీ ముందుండి ఆరాధించగలిగిన అవకాశాన్ని ఇవాళ తండ్రి క్రీస్తు స్వరక్తని సంపాదించిన సంఘము ద్వారా మాకు అనుగ్రహించారు. నిత్యము యోగ్యులుగా ఉంటూ మాకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ వాక్యము ద్వారా భయభక్తులతో మీ సంకల్పాన్ని తెలుసుకునే విశ్వాసాన్ని దృఢత్వాన్ని మాకు దయచేయండి. మరి మీ వాక్యాన్ని వింటున్న వారందరికీ వినే చెవులను గ్రహించే హృదయంలో ప్రసాదించండి. అలాగే చెప్పుచున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాలో నుంచి తండ్రి అబద్ధం కానీ అసత్యం కానీ రాకుండా మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని కలిపి చెప్పేవారుగా మేము ఉండకుండా తండ్రి సత్యవాక్యములు సరిగా ఉపదేశించేవారుగా మమ్మల్ని ఉంచమని మరి ఉపదేశిస్తున్న ప్రతి మాటను మేము గ్రహించుకునే తలంపులు మాకు ఇస్తారండి. మరి పర సంబంధమైన విషయాలు భూలోక సంబంధమైనతో వాటితో మేము పోల్చుకోకుండా భూలోక సంబంధులుగా శరీరంలో ఉన్న మేము భూలోక సంబంధంగా అర్థం చేసుకోకుండా ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకుని మీ పరిశుద్ధాత్మ సహాయకులు సహకారం మాకు అందిస్తారని ఘనత మహిమ ప్రభావం పొందుతారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్నో సంగతులు మనకు గ్రంథంలో కనపడతాయి. ప్రతి మాటలో కూడా మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ ఇవ్వడం అనేది కాదికి దేవుడు ఏమై ఉన్నాడో పరిశీలన చేసుకోవడం కూడా మనకు అర్థమైంది. ఎందుకంటే మనకు తెలుసు. ఒకసారి ఆ వచనం చదివి మనం పాటలోకి వెళ్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. ఒకసారి ఈ వచనం చదివే ముందు 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనాన్ని మనం చదివి అక్కడికి వెళ్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుతుండగా మీరు అందరూ జాగ్రత్తగా మనసు పెట్టండి. దయచేసి ఎవరు కూడా లయగలుగుతున్న కనుక మాట్లాడండి. ఏ మనసులు ఎక్కడ 18వ వచనం ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎవరు చూడలేదట? ఎవరైనను ఎప్పుడైనను ఎవరు చూడలేదట? ఎవరు చెప్తున్న మాట ఇది? యోహాను గారు లెక్కించిన మాట, పరిశుద్ధాత్ముడు రాయించిన మాట. అవునట కదట. ఇప్పుడు మేము ఒక్క విషయం అర్థం చేసుకుంటాం. అంటే ఎవరైనను ఎప్పుడైనను అంటే ఏ కాలంలో ఏ మనుషులు ఎవరు చూడాల? నమ్మకం లేదట. అంటే ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో గడుపుతున్నాడు అన్న వాళ్ళతో అర్థం చేసుకో.
దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు అన్న వాళ్ళు మాట వింటే కనుక ఇప్పుడు ఏది అబద్ధం అవ్వాలి? అంతేనంట కదా. నేను అనడం కాదు, ఇక్కడ మాట బట్టి తీసుకో. ఇప్పుడు దేవుడితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాకు కనిపిస్తున్నాడు అన్న వాళ్ళ మాట తీసుకుంటే ఇప్పుడు ఇది అబద్ధం అవ్వాలి. అవునంటే కదా. ఏది అబద్ధం అవ్వాలి? యోహాను సువార్త 1:18 అబద్ధం అవ్వాలి. ఇప్పుడు నేను అంటున్నా, లేఖనం ఎప్పుడు కూడా అబద్ధము చెప్పదు. ఆ లేఖనం ఎప్పుడు కూడా నిరర్థకము కానీ అర్థంతో కూడా కూడి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వాక్యం వాస్తవమైన తీసుకుంటే కనుక ఇప్పుడు ఆ చెప్పేవారి మాట మనం ఎలా తీసుకోవాలి? వాక్యానికి భిన్నంగా మనం తీసుకోవాలి. అంతేనట. అంటే ఆ మనిషి చెప్పే మాట అబద్ధం అవ్వాలి తప్ప కానీ వాక్యం ఎప్పుడు అబద్ధం కానీ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మరి అలాగైతే ఇవాళ క్రైస్తవులకు దేవుడు ఎలా తెలిసాడండి, దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారన్న ప్రశ్న కూడా తలెస్తుంది. మరి దేవుడిని ఏ కాలంలో ఎప్పుడైనా చూడలేదని అనుకున్నప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడో, క్రీస్తు ఈయనని మనం నిర్ధారణ ఎలా చేయగలం? నా ప్రశ్న అర్థమైందండి. అంటే ప్రతి దేవాలయంలో, ప్రతి చర్చిల్లో కూడా క్రీస్తు కంటే ఒక రూపాన్ని ఏర్పడుతుంది. అవునంటే కదంట. సిలువులో ఆయన ఉన్నట్టుగా, ఒక శరీరం మీద ఉన్నట్టుగా ఒక ప్రతిభను ఏర్పరుస్తున్నారు. క్యాలెండర్లో కానీ, అవునంటే కదంట. ఇవాళ మన పర్సుల్లో కానీ, లేకపోతే మొబైల్ ప్రొఫైల్ పిక్చర్ మీద కానీ యేసుక్రీస్తు రూపాన్ని ఏదో ఒక బొమ్మను మనం ఇష్టపడే వారిగా మనం ఉన్నాం. ఇవాళ క్రైస్తవులు అందరిలోనూ ఉన్నది. ఒకసారి వాక్యాన్ని బట్టి ప్రశ్నించుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎలా తీసుకుంటున్నామో గ్రహించవలసిన అవసరం మనందరి మీద. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ఆయనను గురించి, తండ్రిని గురించి చెప్తున్నాడండి. ఏ కాలంలో కానీ ఎప్పుడైనా దేవుణ్ణి ఎవరో చూడలేదు అని వాక్యం చెప్తుంది. నేను చూశానని అన్నాను అనుకో. ఇప్పుడు దానియేలు గారుగా నేను చూశానని అన్నాను. నిజమేనండి, దానియేలు గారు సేవకుడు కదా, కనపడి ఉండొచ్చేమో అని మీరు అనుకోకూడదు. అవునంట కదంటారా? ఇప్పుడు వాక్యం చెప్పే సేవకుడిగా ఉన్నంత మాత్రాన నేను అతిథినేం కాదు దేవుడి కంటే. మీరు నేను ఒకటే. మీరు వినే స్థానంలో ఉన్నారు, నేను చెప్పే స్థానంలో ఉన్నాను. విశ్వాసైన సేవకుడైన దైవ దృష్టికి ఒకలే. అవునంట కదంటారా? సేవకుడు అంటే కొద్దిగా ఎక్కువేం కాదు దేవుడికి. మీరు అర్థం చేసుకోండి. ఎక్కువ కాదని మనం ఎలా గుర్తించాలంటే, తన ప్రజలైన ఇశ్రాయేలును దూషించాడు మోషే. ఇన్ని లక్షల జనాంగాలను 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాడు కదా. పోన్లే, ఈ చిన్న తప్పును క్షమించి ఆ కారణంలోకి నడిపించేద్దామని అనుకున్నారా? చెప్పాలి మీరు. అంటే నడిపించే నాయకుడైనా, ప్రవక్త అయినా, సేవకుడైన దేవుడికి అతీతుడు కాదండి. ఆలోచించాలి. దేవుడి ముందు పొరపాటు చేస్తే ఎవరైనా ఒకటే. కానాను దేశం వెళ్ళనివ్వలేదు ఎవరిని? మోషేని. వెళ్ళడా? ఆఖరికి ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని చెప్పిన వారిలో 2 వెళ్ళారండి. 12 మంది పంపితే 10 మంది చెడ్డ సమాచారం అందించారు. 2 వెళ్ళారు. ఎవరల్లో? కాలేబు, యెహోషువ వెళ్ళారు. ఇంకెవరల్లా? కారణం ఏంటనుకున్నారు? ఇశ్రాయేలు దేవుడి మీద తిరుగుబాటు. ఇశ్రాయేలు తిరుగుబాటుకు సనుగుకొని అమ్మా ఇసుకుపోయి మోసే చిన్న మాట దూషించినందుకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? వాగ్దాన దేశానికి వెళ్ళాలా. నేను అంటున్నా, ఇవాళ వాక్యాన్ని కలిపి చెరుపు దూషిస్తే గనక నిత్యత్వానికి ప్రవేశం క్రైస్తవుడికి లేదు, క్రైస్తవ బోధకుడు కూడా లేదు. అవునంటారు కదా? ఆలోచించు. ఎందుకంటే ఆయన తీర్పులు మోమాటం లేనివండి. మనకుంటుందేమో మోమాట. మన బామ్మది కదా, మన పెద్దమ్మ గారి కొడుకు కదా, అవునంట కదండి కదా, లేకపోతే మన బంధువు కదా, మనకు వస్తాయేమో మోమాటలు అంటూ. మోమాటం లేని తీర్పు క్రీస్తుది. అందుకనే యేసుక్రీస్తు దగ్గర కూడా శాస్త్రుల పరిచయాలు వచ్చేయమన్నారు, నువ్వు మోమాటం లేని వాడు అని, ఎవరిని లక్ష్య పెట్టని వాడు అని. ఆయన బోధలు అటువంటివి. ఎవరిని లెక్క చేయాలా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో మనం అందరినీ కలుపుకోవడానికి తప్పు కాదండి. సమాధానం పడడం, కలుపుకోవడం, కలిసి ఉండడం తప్పు కాదు. ఆ కోసం వాక్యాన్ని కాంప్రమైజ్ చేయకూడదు. మనిషి కోసం వాక్యాన్ని ఒక్కడానికే నడిపించకూడదు, తప్పు మార్గాన్ని పట్టించకూడదు అన్నమాట. అది తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు నేను చూశానని అనుకుంటే చెప్పిన వాడు అబద్ధం తప్ప కానీ వాక్యం ఎప్పుడు అబద్ధమో కాదు. కాదు ఒకసారి ఆలోచించాలి. కిందకి చదువుతాం. ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు, మరి ఎలా బయలుపరచబడ్డాడు, ఎలా తెలిసాడు ఈ లోకానికంటే తండ్రి రొమ్ములు ఉన్న
తండ్రి రొమ్మునున్న ఎవరైనా యేసుక్రీస్తు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరికి మనుషులకు, లోకానికి బయలుపరిచింది ఎవరట? యేసుక్రీస్తు. అంటే దేవుడు ఎవరో తెలియక దేవుడు దీంట్లో ఉంటాడు దాంట్లో ఉంటాడు అనేసి ఆది కాలం నుంచి నరుడు భ్రమపడుతుంటే ఇవాళ దేవుడు ఎలా ఉంటాడో క్లారిటీ ఇచ్చిన వాడు యేసుక్రీస్తు అట. అర్థమవుతుందా? తండ్రి ఎవరో బయలుపరిచింది యేసుక్రీస్తు అట. అంటే ఇప్పుడు క్రీస్తుకు తెలుసు ఎవరో అమ్మా, అర్థమవుతుందా? క్రీస్తుకు తెలుసు ఎవరో తండ్రి. ఎవరికి తెలీదు? నీకు నాకు ఎవరికి తెలీదు. అర్థం చేసుకోవాలి. ఆనాడు ఏ ప్రజలకి తెలియదండి. ఆఖరికి ఇశ్రాయేలుని ధర్మశాస్త్రం ద్వారా బయలుపరచుకుంటే ఇశ్రాయేలు కూడా ఏం చేస్తారో తెలుసా? ఒకసారి యోనా గ్రంథంలోకి వెళ్తాం. ఇశ్రాయేలు ఏం చేశారో చెప్తాడు. యోనా గ్రంథంలోకి తీసారా? 2వ అధ్యాయం యోనా 8వ వచనం మనం చదువుతాం. చూడండి, అసత్యమైన ఆ మాటలో చూడండి, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యము చూడండి. పేజీ నెంబర్ చెప్పండి. 762 పేజీ, పాత నిబంధనలో 762 పేజీ యోనా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా చూసి ఆ వచనాన్ని క్లారిటీ గ్రహించండి ఒకసారి. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముచ్చువారు. అప్పుడు దేవతలు ఏమని చెప్తున్నాడు యోనా గారు? ఈ మాట ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలిసి యోనా గారు? మత్స్యపు కొడుకులో ఉండి మాట్లాడతారు. ఏం అర్థమైందా? ఆ తిమింగుడు కొడుకులో ఉండి మాట్లాడుతున్నాడు ఎవరు? యోనా గారు. ఇప్పుడు కడుపులోకి వెళ్ళిన తర్వాత, అగాధములోకి వెళ్ళిన తర్వాత తెలిసిందట దైవం విలువ. ఎవరికే? యోనా గారికి ముందే తెలుసు. కానీ నినివే పట్టణస్తులకు జలిచి ఆయన వేరే మార్గాన్ని వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? యొప్పే మనుషులకు వెళ్ళి చెప్పు, యొప్పే నుంచి నినివేకి వెళ్ళి చెప్పంటే నినివే మనుషులకు జరిసాడండి. కారణం ఏంటంటే తెలిసి నినివే మనుషులు క్రూరులు, తెలుసా? భయంకరమైన క్రూరులు అన్నమాట నినివే వారు. ఈ పట్టణాన్ని దేవుడు నశింపజేస్తున్నాడు, నాశనం అయిపోతారని చెప్పమన్న మాట చెప్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? అమ్మా, యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే బాప్తిసం పొందకపోతే నువ్వు నరకానికి పోతావు ముఖమే చెప్తే ఎలా ఉంటుంది మన మీద? వాక్యం అర్థమైంది. కొన్ని ఏదో విధంగా భయపెట్టైనా పరలోకాన్ని నడిపిద్దాం, మనసును మార్చి క్రీస్తు వైపు నడిపిద్దామని మనం వాక్యం చెప్తున్నాం అనుకో, అదిగో లేని పరలోకాన్ని లేని నరకాన్ని క్రైస్తవుడు చూపించి మనుషులను భయప్రాంతం చేస్తున్నారని అంటలేదు ఇవాళ. అమ్మా, నువ్వు చూసొచ్చావా? నిజమే, మనమో చూడలేదు నరకాన్ని. ధర్మంతుడు చెప్తే అర్థమైంది నరకం గురించి. మనం భారతదేశం చూసామంటే అది చూడలే, ఉందని బైబిల్ చెప్తుంది. లాజరు గురించి చదివితే అర్థమైంది. అంతేనంటారా? పరలోకం ఎవరు ఎలా ఎన్నో వచ్చిన వాడు చెప్తుంది. ఆయన మాట అయిన విధంగా ధనవంతుడు లాజరు చరిత్ర కథ కాదండి, చరిత్ర జరిగినది. యేసుక్రీస్తు స్టోరీలు అల్లేవాడు కాదు, వాస్తవాలు చెప్పేవాడు. మనం అర్థం చేసుకోవాలి. గ్రంథం ఎప్పుడు అబద్ధమాడదండి. జరిగిన దాన్ని, జరుగుతున్నదాన్ని, జరగబోయేదాన్ని, భవిష్యత్తును కూడా చెప్పేది గ్రంథం. మనుషుడికి తెలీదు. అవునంటే కదంటారా? భవిష్యత్తుని చెప్తాననేసి మనం తిరుగుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండున్నాం. ఎలా చెప్తున్నారు? భవిష్యత్తుని ఎలా చెప్తామని వస్తున్నారా? సోది చెప్తాం అంటారు కదంటారా? జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తామంటే అది చేయండి అర్థమైపోయాక. అవునంటే కదంటారా? నేను అంటున్నాను, భవిష్యత్తు మీకు నాకు ఎలా తెలుసు? ఆలోచిద్దాం ఒకసారి. అంటే భవిష్యత్తుని చెప్తానంటే క్రైస్తవుడు మాటేనా? ఎవరో ఒక అమ్మే వ్యాసం వేసుకొని వచ్చి చెప్పేస్తానంటే పల్లెంగా కూర్చోండి, మళ్ళా ఎంత అయినా ఇచ్చేయడానికి చేద్దాం. అసలు ఆవిడ జాతకమే బాగుంటే మన వరకు మీద ఎందుకు కూర్చోండి వచ్చేవాడి? అవునంటారు కదా? నేను కించిపరచడానికి మాట్లాడతాను, ఆలోచింపజేయడానికి మాట్లాడతాను. అవునంటారు కదంటారా? ఇప్పుడు ఒకళ్ళ జాతకాన్ని చదివే జ్ఞానమే ఆవిడికి భవిష్యత్తు ఉంటే మరి ఆవిడ జాతకాన్ని ఆవిడ చదువుకోలేదా? ఆలోచించండి. నీ జాతకం మారిపోద్ది, నీ రేఖను మార్చేస్తానంటే ఎవరి వల్ల అవుతుందంటే రేఖను మార్చడం?
అమ్మా అవునంటే కదంట. మా ఆగంటప్పుడు ఏదో కష్టపడి పని చేసుకోవడం వాడి దగ్గరికి ఎందుకు దగ్గరగా రోడ్డు మీద ఉన్నాడు ఆడి ఆత్మ మార్చొచ్చుగా. అవునంటే కదంట. ఎవరన్నా ఏదైనా పొట్టలు పెడితే తిందామని చూసుకునే వాళ్ళకి జాతకం మార్చి ఒక ఇల్లు కట్టి పెట్టే స్థాయిలో పెట్టొచ్చుగా. వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఏమి ఇవ్వడైనా. అవునంటే కదండి. ఆయనకే ఇవ్వాలి 10 రూపాయలు మళ్ళా. మనం అయితే ఇస్తాం కాబట్టి, ఎందుకంటే మనం అబద్ధాన్ని నమ్ముతున్నాం కనుక మోసం చేసే వాళ్ళు వస్తున్నారు. సెలకట్టుకుని ఆయన వస్తారు. అవునంటే కదంటారు. ఎమ్మ తీయి అని అంటారు. మనం ఎంత ముచ్చట పడిపోతామో ఇప్పుడు ఎందుకంటే మంచిది వస్తే బాగుంది అని మనం ఏం చేస్తాం, ఏమి తెలియని చేతుల జీవితాలు పెడతాం. అమ్మా మన జీవితమే మార్చగలిగిన యేసుక్రీస్తు దగ్గరికి రమ్మంటే కనుక రావు. ఎందుకంటే ఆలకలాగా ముందు జరుగుతున్నట్టుగా అలా చూపించలేడు ఈయన. మీకేనా అర్థమవుతుంది? శ్రమలతో కూడిన మార్గం ఇది. క్రైస్తవం అంటే పూలు బాట కాదు, మనం అర్థం చేసుకో. శ్రమలతో కూడింది, ఎంత ప్రయాస అయినా పడాల వాక్యం. అలాగనుకుంటే యేసుక్రీస్తు సుఖాలతో రాలేదండి ఆయన. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అతని వాడు శ్రమలు పొందాడు కదా, మనం గ్రహించాలి. ఇప్పుడు చెప్తున్నాడు యోనా గారు ఏమని అంటున్నాడంటే, ఆ దేశ ప్రజలకు జడిసి వారికి తార్షీకి వెళ్ళిపోతుంటే ఇప్పుడు మళ్ళా అక్కడో భూకంప అక్కడో తుఫాను ద్వారా మళ్ళా జీవితాన్ని మార్చాడు. అవునంటారు కదంట. ఈయన దూకితేనే కానీ వాడకూడదు కూడా ఆగల. అవునంటారు కదంటారా. ఇప్పుడు అనుకున్న గమ్యానికి చేర్చడం కొరకు మళ్ళా తిమింగలో ఆయన మింగడం, ఏదైనా అర్థమంతా దానికి ఆజ్ఞాపించడం, చేర్చవలసిన రేవుకి మళ్ళా తీసుకెళ్లి కట్టడం. ఇప్పుడు అసలు ఆయన నినివే పట్టణానికి వెళ్ళక ముందు ఆ తిమింగలు కొడుకులుండగా మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు తెలిసింది సత్యదేవుని గురించి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆ నినివే పట్టణస్తులు అనమాట అసత్యమైన దేవతలను అనుసరించేవాడు. మిగిలిన అర్థమాట అక్కడ చెప్తున్నాడు చూడండి, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు. అంటే దేవతలు దేవుళ్ళు కల్పింపబడిన వారు. నేను అర్థం చేసుకోండి, దేవుడు అనేవాడు సృష్టించిన వాడు, సృష్టింపబడిన వాడు. ఆలోచించాలి, క్రియేటర్ కాదు. ఎవరో దేవుడు క్రియేటర్ కాదు. ఆలోచించాలి, దేవుడు కలిగింపబడిన వాడు కాదు, కలిగించేవాడు. సృష్టింపబడిన వాడు కాదు మనిషి చేత, మనిషినే సృష్టించిన వాడు ఆయన దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోలేయాల. అదే మనిషికి ఇచ్చే జ్ఞానం. ఆ సృష్టికర్త ఎవరో మనుషుడు మర్చిపోయినప్పుడు చెప్పడానికి తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, సృష్టికర్తను గురించి చెప్పడానికి. మనకు అర్థం కావాలి. అందుకని ఇప్పుడు అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారందరూ తమ కృపాధారమును విసర్జింతురు. కృపాధారమును విసర్జింతురు. ఇప్పుడు కృపాధారాన్ని ఏం చేస్తున్నారట? ఎలాగా? వ్యర్థమైన దేవతల యందు లక్ష్యం ఉంచి అబద్ధాన్ని నమ్మి వాస్తవాన్ని దూరం చేసుకుంటారట. ఇక అర్థమవుతుందా? అంటే కృపాధారం అంటే అనుగ్రహం అనమాట. కృప అంటే అర్థం ఏంటి? అనుగ్రహం. అర్హత లేని వాడికి అర్హతను ఇవ్వడమే కృప. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆ అనుగ్రహాన్ని పోగొట్టుకున్నారట. ఎవరైతే వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచుతున్నారో వారు అనుగ్రహాన్ని ఇచ్చే సత్యదేవుని దూరం చేసుకున్నారట. ఒక్క మాట మీకు చూపిస్తాను. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదువుదాం చూడండి. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు. ఆ మాటలో మనం గ్రహించుతాం ఒకసారి. యెహోవా, ఆ మాట చూడండి, నేను చదువుతాను. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. సమూయేలు చెప్తున్నాడు ఎవరిని గురించి? దేవుని గురించి. ఎవరితో? నా మాట్లాడే అర్థమవుతుంది, మీరు స్పందించాలి. మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు సమూయేలు గారు ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులతో. ఓకేనండి. సమూయేలు గారు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఏమని? దేవుడు మిమ్మును అంటే ఎవరిని? ఇశ్రాయేలు. దేవుడు యెహోవా మిమ్మును తనకు అంటే ఎవరికి? దేవునికి
జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడో ఎవరిని? అటు ఇప్పుడు ఇశ్రాయేలు స్వకీయ జనముగా ఉండాలనుకున్నాడంటే ఎవరికి? దేవునికి. చేసుకొనుటకు ఇశ్రాయేలు పట్ల ఆయనకి ఇష్టం ఉందంట. ఆయన జనంగం అవడానికి ఏమో కూడా ఇష్టం కలిగి ఉండాలి. చూడండి అక్కడ ఓ మాట, ఇష్టము కలిగి ఉన్నారో తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలను తన జనులను ఆయన విడనాడడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. తన ఘనమైన నామము నిమిత్తము ఇశ్రాయేలు నేరాలు కూడా ఏం చేయడం తెలుసా? విడనాడడు. విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు విడిచిపెట్టే మనసానికి వచ్చిందంటే దేవుని విసర్జించారు. ఇక యెహోవాని ఏం చేశారు? వాళ్ళు విసర్జించారు. ఆ మాట ఎక్కడ ఉందో చూడండి. 21వ వచనం చదువుతాం. ఆయనను విసర్జింపకుడు. ఇశ్రాయేలుతో చెప్తున్న మాట. దేవుడు మాకు వద్దనుకున్నారంట. ఎవరో? ఇశ్రాయేలుడు. దేవుడు మాకు వద్దు అని అనుకున్నారట. అయితే ఇప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఆయనను విసర్జింపకుడు. ఎందుకంటే మీరు ఆయన ప్రజలుగా ఉండడానికే ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ఎన్నో మార్లు విసర్జించారు, దేవుణ్ణి మీద తిరుగుబాటు చేశారు. కానీ ఎప్పుడు దేవుడు వారిని గద్దించాడు, పరీక్షించాడు. నిగనాత్మత ఆయన వైపు మళ్ళించుకోవడానికి ఎన్నో సూచక్రియలు చేశాడు. కానీ ఇశ్రాయేలు మర్చిపోయారు. ఇశ్రాయేలు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇప్పటికీ మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నారు కూడా సందర్భానికే మనం లోబడతాం తప్ప కానీ సమస్యలో నిలబడతాం తప్ప కానీ సమస్య నుంచి తప్పించి దైవం వైపు అడిగేయం. సమస్యను పరిష్కరించే వాళ్ళ వైపు చూడాలి. అంతే తప్ప కానీ సమస్యలు ఆగిపోయి సమస్య వైపే నడిచి దేవుని బలాన్ని పోగొట్టుకోకూడదు మనం ఎప్పుడు. ఎందుకంటే బబులోను సేవలో ఉన్నప్పుడు ఆ సమస్యలో చిక్కుకున్న వారు దానియేలు. ఏమర్థమవుతుందా? ఆయనకున్న సమస్య ప్రాణాంతకం. చావు రేవుడితో వారి భక్తిని కొనసాగించే పరిస్థితి అండి. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్నప్పుడు నెబ్కద్నెజరు నిలవబెట్టిన ప్రతిమకే నమస్కారం చేయాలి. నమస్కరించకపోతే ఆజ్ఞ జారీ చేశాడు, సింహాల బోధలో వేసేయాలి. ఎందుకని? అది రాజ్యంలో జరిగిన కుట్ర, రాజు చేసినది కాదు. ఎందుకని? యూదుడంటే అన్యులకు నచ్చదు. పైన అటువంటి యూదుల్ని అన్యుల మీద అధికారిగా నిలబెట్టాడంటే రాజు ఎలా ఉంటారు కిందోళ్ళకి? అన్నారు కదండి. ఇప్పుడు కూడా మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం. అన్యుల ముందు మనం మన స్టాఫ్లో కానీ మన వర్కుల్లో కానీ మనం వాళ్ళ మీద కొద్దిగా పై స్టెప్ మీద పెట్టడానికి క్రైస్తవుడు అని తెలిసినప్పుడు కిందోడికి ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగైనా దించాలనో ఎలాగైనా ఈ ఉద్యోగం నుంచి దూరం చేయాలనో ప్రయత్నాలు జరిగింది. పైకి నొప్పుతారంతే. మీకైనా అర్థమవుతుందా? లోన జరిగే ఒక సామాన్యమైన కాదు. అలా రాజు ముందు నవ్వారు సైన్యం. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాజు ముందు నవ్వారంతే. కానీ తెలియని కుట్ర రాజు చేత సంతకం చేయించారు. ఎవరి మీద ఉన్నదో తెలుసా? దానియేలు మీద. కానీ దానియేలు అంటే అపారమైన ప్రేమ నెబ్కద్నెజరు తెలుసా? ఎందుకంటే ఆయన భక్తులు యథార్థత ఉన్నదని రాజు గుర్తించాడు. అందుకనే జీవమగల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పలకగలిగాడు ఆ రాజు కూడా. నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగారా? తెలుసండి? ఆ యథార్థపరుడైన దానియేలు సింహాల గృహంలో ఉన్నాడని రాత్రంతా నాట్యశాల నాట్యం చేశాడండి రాజు. అంటే సమయం లేక చదువు ఉండాలి కానీ నీకు వివరించేస్తాను. లేఖనాలు తీయడానికి సమయం ఉండదు కానీ. అంటే ఈ విషయంలో మీరు అందరూ కూడా పరిశోధన చేయాలని చెప్తారు. అంటే మనకు తెలిసినవి ఆల్రెడీ మనం చదువు విని ఉంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ప్రాణాలతో చెలగట్టమాడినా కూడా వారు దేవుని విసర్జించాడు దానియేలు. సింహాలకు జడిసి ప్రతిమకి నమస్కరించాడా? అగ్నికి జడిసి షడ్రకు మెషకు అభిజ్ఞకు ప్రతిమకి నమస్కరించాడా? ఒకసారి ఆలోచించండి. నేను అంటున్నాడా ఒక నమస్కారం చేస్తే వదిలిపోదా? మీరు అర్థం చేసుకోండి. ఒక నమస్కారం చేస్తే అయ్యే కదా, అవి న్యూస్ వచ్చేది. ఇవాళ పరిస్థితులు మనం కూడా ఎలా ఉంటున్నాం? కష్టాలకి లోపడిపోతున్నాం తప్ప కానీ ఆ కష్టాల్లో కూడా సృష్టికర్త మీద ఆధారపడే పరిస్థితి లేవండి. ఇవాళ భక్తి అంటే ఇవాళ నామకార్థంగా ఉంది. మనకి నచ్చితే చేస్తాం, నచ్చకపోతే బాగా అర్థం ఉన్నట్టు కదండి. ఎవరు నచ్చాలి?
సేవకుడు నచ్చాలి ముందు. ఆయన ఏదో నొప్పి కలిగిలా మాట్లాడుతున్నాడండి, అన్ని నా గురించే చెప్తున్నాడండి. మీ హృదయంలో ఏముందో, మీ కుటుంబంలో ఏముందో నాకు ఏం తెలుస్తుంది? అవునంటారు కదంటారా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది నేనైనా నా ద్వారా మాట్లాడించేది దేవుడు కదా, పరిశుద్ధాత్ముడు కదా. ఆలోచించండి. అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. మోజేష్ గారు హృదయంలో ఏముందో నా చేత చెప్పేస్తాడా? మీకైనా అర్థమవుతుందా? నిజంగా మీ హృదయంలో ఏముందో నాకు తెలిసానని అంటుంటే పెద్ద సేవకులు అయిపోతున్నాను నేను. అవునంటారు కాదంటారా? ఏమీ తెలియదంటే చిన్న సేవకులుగా ఉంటున్నావు. అంతా తెలిసి నీ జీవితం మార్చేస్తా, నీ కథ మార్చేస్తా. ఒకసారి ఆ రేఖలకి ఇచ్చే అంటుంటే ఏం చేస్తున్నామా? అవునంటారు కాదంటారా? మరి ఆ రాజు చేతి కింద సగులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సోదిగాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించాలి. జీవితాలు మార్చడానికి యేసుక్రీస్తు వచ్చి మార్చగల సమర్థుడు అయిన అంటే రేఖ కాదు కదా, మీకైనా ఒక అడుగు కూడా ఎత్తాడు. ఆలోచించాలి. కానీ యేసుక్రీస్తుకి ఇవ్వాల్సింది ఒక హృదయం. ఆలోచించాలి. హృదయం ఇస్తేనే మన జీవితాల్లో మార్చబడు. ఎందుకంటే అసలు మనం పాడు చేసేదే హృదయం. తెలుసా మనకు ఆ విషయం? 20 అదే చెప్పాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది అన్నాడు. సృష్టికరకు తెలుసు కాబట్టి ఇశ్రాయేలులారా మీ హృదయం నాకు ఇవ్వండి అన్నాడు. కానీ హృదయాల్లో విగ్రహాలుగా ఇచ్చారు తప్ప కానీ సృష్టికర్తగా ఎవరు? ఇక అర్థమాట అంటే మనుషులు చేసిన దేవుళ్ళుగా ఇచ్చారు తప్ప కానీ నిజమైన దేవునికి హృదయాల వల్ల. ఎందుకంటే మార్చగల సమర్థుడండి. ఎందుకంటే ఘోరమైన హృదయాలను మార్చడానికి వచ్చాడండి యేసుక్రీస్తు. అర్థం చేసుకో. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, హృదయం నిండిన దానితో నోరు పని. మనమేమో నోరు మంచిది అవుతూ ఊరు మంచిది అవుతాం అంతేనంటారా? అంటే ఊరు మంచిది అవ్వాలంటే ఏది మంచిది అవ్వాలంట? మరి ప్రభు ఏం చెప్తున్నాడు? అసలు నోరు మంచిది అవ్వాలంటే హృదయం మంచిది అవ్వాలరా బాబు, హృదయం శుద్ధి చేసుకోని చెప్తున్నాడు ఆయన. అవునంటే కదంటారా? అంటే ఇప్పుడు హృదయం శుద్ధి అవ్వాలని ఎవరు చెప్పారు? ప్రభు చెప్తే అర్థమైంది. మరి మనుషులు ఏం చెప్పారు? నీ నోరు శుద్ధి చేసుకోని చెప్పారు. ఎంతకీ నోరు మాట్లాడేది హృదయంలో పుట్టే తలంపులను బట్టి, హృదయంలో ఉన్న దానిని బట్టి నోరు పలికింది. హృదయాన్ని ఎరిగిన వాడు కనుక నీ హృదయాన్నే పరీక్షించగలిగాడు. అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ హృదయాన్ని లోకం వైపు కాదు, ప్రకృతి వైపు కాదు, సృష్టికర్త వైపు మనం తెప్పాలి. అప్పుడు ఆయన అర్థమవుతుంది. అందుకనే ఆ హృదయాలు ఇవ్వడం వారిని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమని తెలుసా? మీరు ఆయనను విసర్జింపకుడి. చూడండి 27 వచనం చూడండి. మీరు ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ఎవరిని? సృష్టికర్తను. యెహోవా దేవుని విసర్జింపువారు ప్రయోజనము మాలిన వారై ఏమైపోతున్నారని తెలుసా? ప్రయోజన మాలిన వారు అంటే అర్థం ఏంటి? ప్రయోజనం లేనివారు, ప్రయోజనం వైపు నడవడం వారు అన్నమాట. అంటే ఇప్పుడు ఆ విగ్రహాల వైపు చూసి ఇశ్రాయేలు ఎలా ఉన్నారని తెలిసే దైవ దృష్టికి ప్రయోజనం మాలిన వారు. మీకేనా అర్థమవుతుందా? ఇప్పటికే మనం ప్రకృతి వైపు చూసామా? ఎప్పటికే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా? యేసుక్రీస్తు ఇలా ఉండుంటాడో, యేసుక్రీస్తు ఈ రూపమై ఉంటుంది అనుకుని మనం ఫోటోల వైపు తిరిగామనుకోండి, మనం దేని మీద ఆధారపడతామని తెలుసా? ప్రయోజనం మాలిన వారుగా ఆధారపడతాం. విగ్రహము ఫోటో కాదండి మనకి ప్రయోజనం. ఏది తెలుసా? దేవుడు. దేవుడే మనకు ప్రయోజనం. ఆ దేవుడు ఏమై ఉన్నాడో చెప్పింది వాళ్ళ పరిశుద్ధ గ్రంథం. అవునంటారు కదండి? ఆయన ఏమై ఉన్నాడో మనం చూద్దాం, మీరు అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు ఆయనను విసర్జింపువారంట ప్రయోజనం మాలిన వారై రక్షింపలేని మాయాస్వరూపములను. విగ్రహం ఏదంట? మాయాస్వరూపం. అంటే అర్థం ఏంటి? రూపం లేని దానికి రూపం క్రియేట్ చేసి మాయను పూజిస్తున్నారట. అవునంటారు కదంట? అలా మాయ చేసే వాళ్ళకి అవునంటారు, మాయ చేసి మసి పూసి ఏమంటున్నారంట? నమ్ముతున్నామా అమ్మా? అవునంటారు కదంట? మాయ చేసి మసి పూసి ఏం చేస్తున్నారట? మారేడుకాయ అంటుంటే నమ్మేస్తున్నాం. నమ్ముతున్నామా లేదా? ఇలా అర్థం చేసుకో. కానీ ఆ మాయ, ఆ మసి వదిలే రోజు ఒకటే ఉంది. అప్పుడు మన జీవిత గుట్లు బయటపడ. ఇప్పుడు వాక్యం దగ్గరకు వచ్చి మనం
అర్థము వాళ్ళు దిద్దుకుని మనం లోపల సరిదిద్దుకోకపోతే రేపొద్దున తీర్పులో బయటెట్టే రోజు ఒకటే ఉంది. జీవిత కథ అంతా పెట్టేవాడు ధనవంతుడికి అప్పటికి తెలిసింది. అవునట్టు కదంట. మీకేనా అర్థమా? తన ఇష్టం వచ్చినట్టు సుఖాలు అనుభవించాడని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎక్కడికి? నరకానికి వెళ్ళి యాతన పడిన తర్వాత సుఖం అంటూ ఒకటి ఉన్నదే, యాతన అంటూ ఒకటి ఉన్నదని అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఎక్కడ ఉండగా ఏమనుకున్నాడో ఇదే లైఫ్ అనుకున్నాడు. మీకేనా అర్థమవుతుందా? మనం ఈ భూమి మీద అనుభవిస్తున్న జీవితం మాయ. ఒకసారి అర్థం చేసుకో. అందుకని ఏమన్నాడు తెలుసా అబ్రహాము? ఈ దేశం నాకు ఎందుకయ్యా, పునాదులు గల పట్టణం నాకు కావాలి. ఎందుకంటే ఇది అస్థిరమైనది. మనం అర్థం చేసుకోవాలి. మేము ఎలా వచ్చామన్నాడు? పరదేశులము. అవునంట కదంట. పరదేశులమును ఈ యాత్రికులు. అంటే ఈ దేశం మనదే. అవునంట కదంట. కొయ్యి వెళ్ళాక మా దేశం ఇదే అని అంటామా? వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. వెళ్ళాక 4 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలు మనది అయిపోతుంది దేశం. ఆ వేసాకే విలువ ఉన్నంత వరకు నీదా దేశం. అవునంట కదంట. కానీ స్వదేశం అంటూ ఒకటి ఉన్నదే లేదా? అలాగే మనం పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాం. ఇది మన దేశం కాదు. మన దేశం ఏది? పరదేశం. అవునంట కదంట. మనది లోకం కాదు. యాత్రికులుగా వచ్చాం. యాత్రికులు అంటే మనకి తెలుసు. అవునంట కదంట. ఏదో పని మీద వస్తామో ఆ పని ముగించుకొని సొంత దేశానికి వెళ్తాం. మనం కూడా దేవుని మహిమ నిమిత్తం ఈ లోకానికి వచ్చాం. ఆయన మహిమ పరిశ్రమ అవుతే అక్కడికి వెళ్తాం. కానీ ఆ మహిమను విడిచిపెట్టి ఆయన పనిని విడిచిపెట్టి మన చేష్టానుసారంగా జీవించాలనుకో ఎలాగైనా వెళ్తాం. అప్పుడు తెలుస్తుంది మనం ఏం పోగొట్టుకున్నామని. మీకైనా అర్థమవుతుందా? ఇవాళ చాలా మంది జీవిత విధానాలు అలాగే ఉన్నాయంట, పోగొట్టుకుంటున్నారు. మీకైనా అర్థమవుతుందా? క్రైస్తవుడు పోగొట్టుకునేవాడు కాదండి, కాపాడుకునేవాడు. లేదంటే లోకానికి తెలియక కాపాడుకుంటలేదు. వాక్యం మీరు గ్రంథం చేతుల నుండి మనం కాపాడుకోకపోతే ఇంకెందుకంటే భక్తి మనదే? ఆలోచించండి. మనం నడిపించుకోకపోతే, మనం కాపాడుకోకపోతే మన భక్తికి ప్రయోజనం ఏముంది? ప్రేమతో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? విగ్రహాన్ని కానీ ప్రకృతిని కానీ ఆరాధించేవాడు ఎలాంటి వాడని తెలుసా? మాయ. ప్రయోజనం మారే దాని మీద ఆధారపడుతున్నాడు. రక్షణ లేదంటే అటువంటి వారికి. చూడండి కింద చదువుతాం. మాయా స్వరూపములను రక్షింపలేని మాయా స్వరూపులను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. క్రియేట్ చేసాడు. కానీ 15వ కీర్తనలోకి వెళ్తే క్లారిటీ ఇచ్చేస్తాడు మనకి. అవి కళ్ళుండియో చూడవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో రక్షకం. అవునంట కదంటారా? పాదములుండియో నడవ, అతికిని మోసుకెళ్తుంటారు భుజాల మీద. అర్థం చేసుకుని దేవుని మొయ్యగలమా మనం? అవునంట కదంటారు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాం, నా కొడుకు నన్ను మొయ్యగలడా? నా అబ్బాయిని చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ గొంతులే. అవునంట కదా? మొయ్యగలడా నన్ను? ఎందుకని? స్థాయి సరిపోదు. ఆయన నేను మొయ్యగలరా? ఎందుకని? తండ్రినే కదా. దేవుడు మనల్ని మోసేవాడు తప్పని దేవుడు మోసే శక్తి నరుడికి లేదు. ఆయన చిత్తం చేయగలిగిన శక్తినిచ్చాడు. ఇకైనా అర్థమవుతుందా? దేవుడు మోసే శక్తి నరుడికి లేదండి. మొయ్యలేమైంది. మనం సరిపోయి స్థాయికి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇవాళ చేతులతో చేసిన వాడు ఎంత మోసుకు పొందుతుంది. మీకు అర్థమవుతా? భుజాల మీద వేసుకొని మోసుకుపోతూ అవే దేవుళ్ళు అనుకుని ఆరాటపడిపోతుంది. ఇశ్రాయేలుడు అలాగే చేశారు. ఆకాశం అందే గాని భూమి అందే గాని, భూమికి ఎంత ఇల్లు నేల ఎందే గాని దేని రూపం చేసుకోకూడదని ఆజ్ఞలు ఇచ్చినప్పుడే చెప్పాడు. ఆయన ఏం చేశారు? ఆజ్ఞలు ఇచ్చాకే విగ్రహాలు చేశారు. పాయింట్ అర్థమవుతుందా? ఆజ్ఞలు ఇచ్చాక ఏం చేయాలి తెలుసా? విగ్రహాలు చేసుకున్నారు. దేవుని మహిమను గడ్డి మేయు ఎద్దు రూపానికి మార్చారండి. అవునా కదా? అద్భుతమైన బోధలండి. గడ్డి మేయు విగ్రహానికి ఇచ్చారంట ఆయన రూపాన్ని, ఆయన మహిమను. ఊరుకుంటాడా? అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు ప్రకృతికి ఇస్తే ఆయన మహిమని ఇంకో రూపంలో చూస్తే ఎలా ఊరుకుంటాడో చెప్పండి. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. అందుకనే 3000 మంది కూలిపోయారండి. తెలుసా? క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడేమో 3000 మంది రక్షింపబడ్డారు. పాత నిబంధనలు ఇస్తున్నప్పుడు 3000 మంది కూలిపోయారు. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి.
నిర్గమకాండం 32 అధ్యాయం చదివితే అక్కడ ఉంది. ఆ విగ్రహం చేశాక 3000 మంది కూలిపోయారు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, క్రీస్తు చట్టం వచ్చిన తర్వాత 3000 మంది పేతురు బోధని రక్షింపబడ్డారు. అవునే కాదు? క్రొత్త నిబంధనలు పెంతెకొస్తు పండుగ దిన రక్షణకి శిక్షకి అంత తేడా ఉంది. రక్షింపగలిగినది ఒకటే, ఏది తెలుసా? క్రొత్త నిబంధన. ఎందుకంటే క్రొత్త నిబంధనలోనే క్రీస్తు ప్రారంభం. క్రీస్తుని గురించి ప్రవచించింది క్రొత్త నిబంధన. చూడండి, ఆ మాటలో మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఆయనను విసర్జింపవద్దు, మాయ స్వరూపాలని అనుసరించవద్దు, ఎందుకంటే అవి నిజంగా మాయే అని చెప్తూ 22 వచ్చిన కంటిన్యూ చేస్తాడు. ఏమని? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు, కాబట్టి మీరు విగ్రహాల వైపు చూడవద్దు, విగ్రహాలను పూజించవద్దు. క్రియేటర్ ఒకడు ఉన్నాడు, సృష్టిని సృజించిన వాడు, మాటతో నిర్మించిన వాడు ఉన్నాడు. ఆయన వైపు మీరు తిరగలిగినట్లయితే మీరు ఆయనకి స్వకీయ జనం అవుతారు. ఇక అర్థమంతా స్వకీయ సాంపత్యం అవుతారు. ఆయన వైపు తిరగండి ఇవాళ సమూయేలు ఇశ్రాయేలుని హెచ్చరిస్తున్నాడండి. అర్థమవుతుంది ఇవాళ ఏమన్నాడే? మీరు అర్థం చేసుకో. ఒక విషయం మీకు చూపిస్తాను చూడండి. ఇదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మందసము కిర్యాతెయిములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాని, చూడండి, ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఏం చేస్తున్నారట? యెహోవాను అనుసరించడానికి ఏం చేస్తారట? దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను ఏమని చెప్తున్నా చూడండి, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, ఎవరి వైపు మల్లుకోవాలట? యెహోవా వైపు మల్లుకోవడం ఏంటి? అసలు ఇశ్రాయేలుగా పిలువబడింది యెహోవాని బట్టి కదా. అంటే దాని అర్థం యెహోవా దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళిపోయారట. ఎవరు తెలుసా? ఇశ్రాయేలు. మీకేం అర్థమవుతుంది? అక్కడే చెప్తున్నాడు, ఏటి వైపు తిరిగారు అక్కడ. యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అంతేనా? అంటే అన్య దేవతలు అంటే ఇశ్రాయేలు కానివారు పూజించుకుంటున్నారు చూసారా, ఆ దేవతల వైపు తిరిగేశారంటే ఎవరో? ఇశ్రాయేలు. అందుకనే ఇశ్రాయేలుతో మాట చెప్పాడు, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ దేశ ఆచారాలు కానీ ఆ దేశ పద్ధతులు కానీ మీరు అనుసరించవద్దు. ఆ మనుషులు జాడలో మీరు నడవద్దని దేవుడు ముందుగానే చెప్పుకుంటేనే పయనించాడు. కానీ ఇశ్రాయేలు దానికి లోపడాలి. మనం గ్రహించాలి. మనం క్రైస్తవులను పిలువబడతాం. ఏం చేస్తాం తెలుసండి? మనం పేరుకి క్రైస్తవులను పిలువబడతాం, లోకాచారంలో బ్రతికి. అవునండి. మరులు అనుకో, పెళ్లి చేయాలంటే ఆయన కాదు, ఎవరు? లోకంలో తారీఖు కడతారు కదా, ఆయన కావాలి. తాళి కట్టించడానికి ఎవరు కావాలి? క్రైస్తవుడికి. మరి అది భక్తిహీనత కాదా? డబుల్ యాక్షన్ కదా. అందుకనే ద్విమనసుకులారా అన్నాడు యాకోబు. ద్విమనసుకులు అంటే 2 మనసులు, అటు ఉంటాము ఇటు ఉంటాం. అందుకని అన్నాడు, ఒక జలముల నుండే తీయని ఓటను చేదు జలమును ఊరునా ఇప్పుడు వస్తాయి. అలాగా చెప్పండి. నేను అంటున్నా, ఒక క్రైస్తవుల నుంచి అన్యుల ప్రవర్తన, క్రైస్తవుల ప్రవర్తన వస్తుందా? ఆలోచించండి. అది సరైన ప్రవర్తన కాదు కదా. ఇప్పుడు ద్విమనసులాగా ఎత్తుకుంటున్నాం అంటే క్రీస్తు వైపు ఉన్నాం తప్ప లోకం వదల్లా. ఇంతకే క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కదండి, లోకాన్ని విడిచిపెట్టి క్రైస్తవ ప్రవర్తన అనుసరించేవాడు క్రైస్తవుడు. వాక్యానుసారంగా భక్తి చేసిన వాడు క్రైస్తవుడు అండి. అంతే తప్పకని సగం లోకంలోను సగం వాక్యంలోను బ్రతికేవాడు క్రైస్తవుడు కాదండి. అది భక్తిహీనత, అది నటన. ఇంకా యేసు ప్రభు చెప్పాడు, వేషధారులారా అంటున్నాడు. అవునా కదండి? వ్యాసం వేసుకుని మోసం చేసేవాడు తప్పకని యథార్థంగా బ్రతికేవాడు కాదు. ఇప్పుడు మోసం చేసేవాడికి కదా వ్యాసం కావాలి. అవునంటారు కదంటారా? మోసం చేయనివాడికి వ్యాసంతో పని ఏముంది? అంటే క్రైస్తవుడు మోసపోయేవాడు కాదు, మోసం చేసేవాడు
కాదు, యథార్థంగా నడిచేవాడు. అది క్రైస్తవుడు. ఇవాళ అటువంటి భక్తి జీవితంలో మనం ఉండాలి. ఒకసారి మనం గ్రహించాం. అలా వ్యాసం వేసుకుంటారని ఇస్రాయేలు. వ్యాసం వేసుకుని దేవుడిని విసర్జించారట, ప్రయోజనం మాలిన వారు అయ్యారట. కానీ సమయం చెప్తున్నాడు, మీరు ఆయనను విసర్జింపవద్దు. అందుకని ఇక్కడ మాట్లాడు చూడండి, ఇట్లా మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అప్పుడు ఎలా ప్రయోజనం మారిన వాడయ్యారు ఇశ్రాయేలు? అంటే మనసు ఇస్తున్నారు దేవునికి, యెహోవాకు, కానీ పూర్ణ హృదయం ఇస్తారు, పూర్తిగా లేదట. ఎంతో కొంత ఏమున్నాయని తెలుసా? అన్య దేవతలు, అస్తారోతు దేవతలు. ఎవరికి? ఇశ్రాయేలు హృదయం. అందుకనే మనం సగమా ఉన్నామా మనసులో, పూర్తిగా క్రీస్తుకు చోటించామో, మనని వాళ్ళ వాక్యం ద్వారా పరిశోధన చేసుకోవాల్సిన అవసరం నీ మీద నా మీద ఉంది. ఆలోచించాలి. పూర్తి మనసు ఇచ్చిన వాడికి క్రైస్తవుడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్తాడు ఏమని? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. అది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉన్న మాట. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఆ మాట చూడండి. ఇశ్రాయేలుతో చెప్తున్న మాట అది. 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఓ ఇశ్రాయేలు జాగ్రత్త సుమా. మీకేనా అర్థమవుతుందా? ఇశ్రాయేలు జాగ్రత్త. తండ్రులతో చెప్తున్నమాట. మీరు పూర్తిగా మనసిస్తేనే మీ పిల్లలకే నేర్పించగలరు. త్రోవలో నడిచినప్పుడు, ప్రక్కలో పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు మీ పిల్లలకి ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలను అభ్యసింపజేయాలి. ఇశ్రాయేలు జాగ్రత్త. మీరు గైకొంటేనే మీ పిల్లలకి నేర్పుతారు. ఇవాళ క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిస్తేనే రేపొద్దున మనం పుట్టబోయే తరాన్ని చెప్పగలం. అవునా కదండి? మనకి ఇచ్చిన బిడ్డల ద్వారా ఇంకో తరాన్ని క్రైస్తవులు నిలబెట్టగలం. మనమే నిలబడకపోతే, మనకే సరైన పునాది లేకపోతే మన బిడ్డలకి ఎక్కడి నుంచి వస్తుంది? మన బిడ్డలకి ఎవరు నేర్పుతారండి? అందుకనే దావీదు అన్నాడు, నేను పుట్టబోయే తరములకు, రాబోయే రగల తరములో పుట్టబోయే వారికి నిన్ను గురించి, నీ మాటల గురించి చెప్పడానికి నేను తల నేర్చి వృద్ధుడయ్యేదాకా నన్ను ఉంచు. ఇక ఆ మాట అన్నాడు లేదు దావీదు. నేను తల నేర్చి వృద్ధుడయ్యే వరకు నిన్ను గురించి చెప్పడానికి నన్ను ఉంచు. ఇంకేదో సంపాదించడానికి కాదండి. అర్థం చేసుకో. వయసులో ఉన్నప్పుడు పరిగెత్తాలి వాక్యం పాటు. వయసు అయ్యాక ఇంటిగా ఉన్న బిడ్డలకి చెప్పాలంటే ఇంకో తరానికి ఆ పని ఇచ్చాడు. కానీ మనం ముసలమ్మ ముచ్చట్లతో ఉంటాం అన్నట్టు కదా. ఏం చేపల గురించి, రోజుగారి పిల్లల గురించి చెప్తాను తప్ప కానీ అన్నట్టు కదంటారా? ఎవరి గురించి చెప్పాలా? నువ్వు నేర్చుకున్న వాక్యం నీ పిల్లలకి కథలుగా ఎక్కించగలవా ఆ పడక మీద ఉన్నప్పుడు? అదండి వృద్ధాప్యంలో మనం చేయవలసిన పని తెలుసా? ఎందుకంటే పిల్లల వృద్ధులకు కిరీటం అని చెప్తున్నాడు సామెతలు. అంటే పిల్లలు అలా అలంకరింపబడాలంటే నువ్వు ఆ కిరీటం ఇచ్చి దేవుడి గురించి చెప్పాలండి నీ మనవలకి మనవరాలకి. తెలుసా? తిమోతి అలా అయ్యాడంటే నేర్పించారు. అమ్మ నేర్పించారండి. తెలుసా? తిమోతి ఎలా అయ్యాడనుకున్నారు? నిష్కపటమైన విశ్వాసంలో ఎలా ఎదిగాడనుకున్నారు? అవ్వ నేర్పించిందంట. అవ్వ అంటే ఎవరు? అమ్మమ్మ. తెలుసా? మమ్మల్ని ఏం నేర్పుతున్నారు? ఆలోచించు. అంటే పెద్దవాడిని నేను కించపరుస్తలేదు. నువ్వు బాల్య దినములో యవ్వన దశలో ప్రభువులు ఎదిగితేనే వృద్ధాప్యంలో నీ బిడ్డలకే చెప్పగలం. అవునంటే కదంటారా? ఇప్పుడు బాల్య దినము, యవ్వన ప్రాయము, కౌమార్యము, వృద్ధాప్యము నీకు ఇచ్చారంటే ప్రతి స్థితిలో నువ్వేం చేయాలి? నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మన సంతోషాలే గడుపుకోవడం. మనం ఇంకేదో సంపాదించాలని ఆరాటపడతాం. అసలు ఆ స్థితి నుంచి దేవుడి గురించి ఎవరికి చెప్తాం? ఎంత తెలుసుకున్నామా? అర్థమవుతుంది. ఇవాళ దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మనకైనా అర్థం కాదు మన హృదయాలు దేని మీద ఎత్తామనేది, మన హృదయాలు దేని వైపు నడుస్తున్నాయని. కాబట్టి సగం లోకం కొరకు, సగం క్రీస్తు కొరకు మన హృదయాలు పూర్తిగా ఉండాలి. ఆ పూర్తిగా ఇవ్వకే
మన హృదయాలు పూర్తిగా ఎవకే హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడంట. యేసుక్రీస్తు రావడం, అధికారం కలిగిన వాడు డైరెక్ట్ రావడం కదంట, తట్టవలసి వస్తుందంట తీయమని. అంటే కదంట ప్రకటన గ్రంథంలో చెప్పడా లేదా? ఎందుకని తెలుసా? బయటే ఉంచేస్తున్నాం అని, లోనకి ఎంట్రింగ్ లేదు. అప్పుడప్పుడు సంతోషం వచ్చినప్పుడు, వాక్యం గురించి చదివినప్పుడు అప్పుడప్పుడు ఎత్తున్న స్థానం. ఎప్పుడు స్థానం ఎవరికి ఉంటుంది? అపవాదికి ఉంటుంది తెలుసా? ఎప్పుడు స్థానము ఎవరికి ఉంటుంది తెలుసా? హృదయంలో అపవాది జీవిస్తున్నాడు. అందుకనే మనం వాక్యానికి భిన్నంగా మనం మన హృదయంలో క్రీస్తు స్థానం ఉన్నప్పుడు మనం అన్నింటిలో కూడా అనుకూలంగానే బ్రతుకుతుంది తెలుసా? మనం ఎప్పుడు దేవుడు మహిమ తేవడానికే బ్రతుకుతుంది తెలుసండి. మనం అర్థం చేసుకుంటాం. అందుకనే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు వచ్చిన సమయాల గ్రంథకి, మీరు యెహోవా యొద్దకు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తరోత దేవతలను మీ వద్ద నుండి, మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి. ఎలా ఉండాలి అంటే ఇశ్రాయేలుకి దేవుని వైపు నడవాలంటే పట్టుదల కావాలంటే, మరి ఇవాళ క్రైస్తవుడిగా వాక్యానుసారంగా బ్రతకాలంటే పట్టుదల కావాలి. ఇక పట్టు వదిలేయకూడదు. కష్టంలో బిగించి ఉండాలంటే అటువంటి దృఢ విశ్వాసం మనకు కావాలి. కష్టం వచ్చినప్పుడు వదిలేయడం, సంతోషం ఉన్నప్పుడు దేవుని పట్టుకోవడం కాదండి, పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగిన వాడండి క్రైస్తవుడు. ఇక అర్థమంతా చెప్తున్నాడు చూడండి. పట్టుదల కలిగి ఏమంటున్నాడు? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని, శత్రువుల చేతుల నుంచి మీకు విడుదల కలుగుతుంది. ఎప్పుడైతే పట్టుదల కలిగి మనం దేవుణ్ణి అంటే వాక్యానుసారంగా క్రైస్తవుడికి క్రీస్తుని బ్రతుకుతాము, అప్పుడు మన ఎదురు పాపం తొలగించబడే అవకాశం. ఫిలిష్తీయులే వాళ్ళని శ్రమ పెడుతుంటే మనం ఇవాళ శ్రమ పెట్టేది పాపం. అవునంటే కదండి. మన శ్రమను పెట్టేది మన శత్రువు ఎవరంటే ఇవాళ అపవాది. అపవాది చేతుల నుంచి మనం విడిపింపబడాలంటే, అపవాది చేతుల నుంచి మనకు స్వతంత్రం రావాలంటే ఇవాళ పట్టుదల కలిగి క్రీస్తును చేస్తూ వాక్యానుసారంగా బ్రతకవలసిన అవసరం మనందరి మీద ఉంది. అది చెప్పండి, మీరు ప్రయోజనం మారిన వారై ఉంటున్నారో. బయట అర్థమంతా ఇందాక నుంచి మనం చదివిన వచ్చినాలండి అవే. దేవుని విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధించారు. మరి ఇవాళ మనం ఏం చేస్తున్నామో ఒకసారి యోహాను గ్రంథంలోకి వెళ్ళి మన క్రొత్త నిబంధనలో ఒక మాట చూసుకుని ముగించు. చూడండి, యోహాను గ్రంథానికి వచ్చి 2వ అధ్యాయం 8వ వచనం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాదారములు విసర్జిత్తురు. కృపాదారములు ఏం చేశారంట? ఎలా విసర్జించారంట? అసత్యమైన వ్యర్థ దేవతలను అనుసరించి. అసత్యమైన, ఒకసారి రోమపత్రికలోకి వెళ్తాం. మొదటి రోమపత్రిక మొదటి తీసారా? రోమపత్రిక మొదటి 18వ వచనం చదువుతాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీద మనుషులు ఏం చేస్తున్నారంట? మళ్ళా చదువుదాం. దుర్నీతి చేత ఎవరికొంది దుర్నీతి? మనుషులు. ఇప్పుడు ఇశ్రాయేలు దుర్నీతి చేతే కదా సత్యదేవుని విడిచిపెట్టి అసత్యదేవుని ఆరాధించారు. అవునా కదా? అంటే ఎవరి జ్ఞానాన్ని అనుసరించారు? దేవుని జ్ఞానాన్ని పక్కనెట్టి మనుషులకు వచ్చిన తమ జ్ఞానంలో నడిచారు కనుక విగ్రహాల వైపు నడిచారు. ధర్మశాస్త్రంలో ఇచ్చిన వాక్య సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించుంటే విగ్రహాన్ని విడిచిపెట్టి యెహోవా వైపు నడుతుంది. ఇవాళ మనం సత్యాన్ని విడిచిపెట్టి అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నాం తెలుసా? మనుషుల జ్ఞానాన్ని అనుసరిస్తున్నాం. కనుక ఎవరి జ్ఞానాన్ని విడిచిపెడుతున్నాం? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని నేర్పే వాక్యాన్ని మనం పక్కన పెడుతున్నాం కనుక మనకున్న దుర్నీతి చేత దేన్ని అడ్డగిస్తున్నామని తెలుసా? సత్యాన్ని అడ్డగిస్తాం, సత్య వాక్యాన్ని అడ్డగిస్తాం. చూడండి, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. ఎలా వచ్చిందంటే భక్తిహీనత మనలోనికి? భక్తిహీనత మనలోనికి ఎలా వచ్చిందంట? సత్యాన్ని అడ్డగించేయడం ద్వారా. ఓకేనా? సత్యమును త్రోసేయడం ద్వారా మనలోకి ఏమొచ్చిందంటే తెలుసా? భక్తిహీనత. ఇప్పుడు ఈ భక్తిహీనత మనలోకి ఎప్పుడైతే
వచ్చిందో ఆ భక్తిహీనత భక్తిని దైవాన్ని విడిచిపెట్టేసి బయట అర్థమవుతుందా? నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? దేవుడు విడిచిపెట్టేస్తాం. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఎవరో చెప్పే వాక్యాన్ని అడ్డగించేసామా. అందుకనే వాక్యం అర్థమవుతలేదు కాబట్టి దేవుడు ఎవరో ఇప్పటికే అర్థం అవడం లేదు కాబట్టి దేవుడు నేను చూశానని మాట్లాడతాను. అవును కదండి, దేవుడు నేను చూశానని మాట్లాడుతుంటే దేవుడిని చూసిన దానియేలు గారి దగ్గరికి వెళ్తేనే మనకి రక్షణ ఉన్నదే. అవును కదండి. అంటే నా స్థానంలో ఇంకో సేవకునైనా పెట్టుకొని చెప్తున్నాను అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే ఇవాళ అలా అబద్ధాన్ని కల్పించి మాట్లాడుతుంటే ఇవాళ ప్రజల్లో పెద్ద సేవకులు అయిపోతున్నాను. ప్రజాకి పెద్దవాడు అవుతున్నాను తప్ప కానీ దేవుడి ముందు ఏమవుతున్నాను తెలుసా? భక్తిహీనుడు అయిపోతున్నాను తెలుసా? దేవుడు విసర్జించే స్థానంలో ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ప్రయోజనం మాలిన వాడిని అయిపోతాను. ఈ ప్రయోజనం మాలిన వాడిని పట్టుకుని వెళ్తుంటే ఎక్కడికి వెళ్తాం మనం? అవునంటే కదంట. ఇప్పుడు నాకు ప్రయోజనమైన భక్తి చేస్తున్నారు అనుకో, నా వెనకాల మీరు వస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. నాకేం ప్రయోజనం లేనప్పుడు నా వెనకాల వస్తే మీకు ప్రయోజనం ఏముంది? అవునంటే కదంటారా? ఇప్పుడు మా వాక్యాన్ని మా వెనకాల నడవాలనుకున్నారంటే మీకు స్వార్థం ఉంది. ఏం కావాలని? అంతే కదా. ఇప్పుడు మీరు అనుకోవాలి అసలు నిత్య జీవం వెళ్ళే సరైన మార్గం మీరు ఉన్నాడా అనేది మీరు ఆలోచించాలి. అప్పుడు నడవాలో విడిచిపెట్టాలో తెలుస్తుంది. ఇప్పుడు తెలియాలంటే ఏం చేయాలి? మీకు ఇచ్చిన గ్రంథంలో నేను చెప్పే వాక్యం అలా ఉందో లేదో పరిశోధన చేయాలి. మా పాటగారు చాలా బాగా చెప్పారంటున్నా తప్ప కానీ ఏం చెప్పారో అర్థం కాదు. అవునంటే కదంటారా? అమ్మ మీ పాటగారు ఏం చెప్పారని కొన్ని ఇంటి అసమానుడు అడుగుతున్నా, మా పాటగారు చాలా బాగా చెప్తారు తెలుసా అని అంటుంది. అదేనమ్మా ఏం చెప్పారు ఇవాళ బాగా అని అంటే, ఏమో నాకు తెలియదు అయ్యా చాలా బాగా చెప్పారన్నా, నువ్వు అన్నాను అంతే నువ్వు అని అంటుంది. నీకేనా అర్థమవుతుంది? ఎందుకని నీకేనా అర్థమవుతుందా? చాలా బాగా చెప్పారన్న మాట ఒకటే నేర్చుకున్నది. కారణం ఏంటంటే వస్తుంది ఫ్యాన్ ఎక్కడ ఉంటుందో చూసుకోండి అన్నట్టు కదండి. ఎందుకని ఫ్యాన్ లేకపోతే నిద్ర ఉంటుంది నాకు. ఇవాళ సంఘానికి ఎందుకు వస్తుందని తెలుసా? కాలక్షేపం. ఇంటికాడ నిద్ర అట్టకపోతే నిద్రపోవడానికి. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఆయన అది వేసేసి 4 ఉతుకుతున్నాడట. మనశ్శాంతి లేక ఎక్కడికి వస్తుంది? తప్పేం కాదు, కనీసం మనశ్శాంతి నుంచి వాక్యాన్ని నువ్వు వినాలి కదా. ఆహ్లాదకరంగా నిద్రపోతున్నాడు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సంఘం ఎందుకు ఉపయోగపడుతుంది? మళ్ళీ ఈ సీటు కోసం దెబ్బలాట. పాటర్ గారు నాకు ఫ్యాన్ కింద సీటు ఇంకో ఆవిడ తీసేసుకోండి ఉన్నా వెళ్ళిపోవాలి. ఏం అర్థమవుతుందండి? నిజమండి ఇవాళ అంటే మాకు తక్కువ జనం ఉన్నారు కనుక అటువంటి ఇబ్బందులు మాకు లేవు. ఎక్కువ జనం ఉంటే సమస్యలు కూడా ఏమవుతాయి? ఎక్కువగా పెరుగుతాయి. ఇవాళ అలా ఉన్నారండి, కుర్చీ ఎత్తనే కూర్చొని ఇలా ఉన్నారు. అమ్మ మీ గురించి కాదు, అవునే కాదా? ఎందుకని సౌకర్యం కావాలి, శరీరానికి సుఖం కావాలి. కష్టపడే రీతిలో ఇవాళ భక్తి చేసే వాళ్ళు ఎవరు లేదు. నేనే కదా, నేనైనా అంతే. రేపొద్దు ఎవరన్నా నన్ను మీటింగ్ పిలిచాను కుర్చీలో కూర్చోబెడతాను, వేదిక ఎక్కిస్తేనే ఆ సేవకుడు మంచోడని చెప్పే స్థానంలో నేను ఉన్నాను. ఇవాళ మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. మీ హృదయంలో ఏముందో నా హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? మనం సేవిస్తున్న దేవుడికి తెలుసు. కాబట్టి ఆ దేవుడి ముందు మనం ఏం ఆలోచిస్తామో ఎలా ప్రవర్తిస్తాం కనీసం భయం ఉండాలి కదండి ఆలోచించడానికి. కనీసం భక్తి చేస్తామంటే కానీ భయం ఉండాలి కదా. భక్తి చేసే దేవుడి ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలని గమనించుకోవాలి కదా. కానీ కారణం ఏంటంటే భక్తి అందరికీ ఉందండి, అద్భుతమైన భక్తి ఉంది. కానీ ఏమి లేదు తెలుసా? భక్తి లేదు. అందుకనే మనకి నచ్చితే వస్తాం, నచ్చకపోతే మనకి మిగతా చల్లగా ఉంటే వచ్చి కూర్చుంటాం, వేడి వస్తే అది ఇష్టం వెళ్ళిపోతాం. అన్నట్టు కదండి. అందుకని ఇంట్లో వేసి ఉంటాయి. ఈ ఉడుకులో వాక్యం వచ్చింది, కర్ణ నాకేమొచ్చింది అన్నట్టు కదండి. నేను అంటాను మరి ఊరికే తట్టుకోకపోతే రేపు మంటలో ఎలా ఏం చేస్తా? వేసి ఉంటుందా? ఈ 45 డిగ్రీలకే తట్టుకోకపోతే ఇంకా అక్కడ డిగ్రీలే లేవు, ఇంకా ఉన్నాయంటారా? ధనవంతుని అడిగితే చెప్తున్నాడు, లోకాసు వార్తకి వెళ్ళి 16వ అధ్యాయంలో ఆయన అడిగితే ధనవంతుడు అసలు వేతన ఎలా ఉండాలని చెప్తే ఆయన చెప్తున్నాడు అనమాట. మరి ఇక్కడ 45 డిగ్రీలకి 46 డిగ్రీలకే ముఖం మాడిపోతుంటే ఈ ఎండకే నువ్వు ఇంక అసలు ఆరాధనకి రాలేను, మీటింగ్కి రాలేను అని అంటుంటే కూలర్ ఉందా? అన్నట్టు కదా, ఏసీ ఎట్టుకోగా కనీసం కూలర్ ఉందా? ఎందుకని ఆ నీళ్ళు ఆడతాయి కాబట్టి పైకి కనుక చల్లగా కాదు. కూలర్ ఉందా? కూలర్ ఉంటే వస్తాను, ఏసీ ఉంటే వస్తాను. అది సంఘం తెలిసి ఇవాళ ప్రభు సంఘం కాదు, ఏసీ సంఘం, చల్లగా ఉండే సంఘం. రేపొద్దున ఇంకో సంఘం ఉంటుంది, అదే మా కీర్తన అన్నాడు దుష్ట సంఘం అన్నాడు. తెలుసా? దుష్ట సంఘం.
దుష్ట సంఘర్షములకు దూరమవును కాక అని దావీదు గారు మాట్లాడారు. కాబట్టి మనం ఏ ప్రవర్తన కలిగి ఉన్నాం, ఏ సంఘంలో మనం బ్రతుకుతాం? మనకి నిత్య జీవం ఇచ్చే సంఘంలో ఉన్నావా, లేదంటే నిత్య నరకానికి నడిపించే సుఖాలతో ఉన్న సంఘంలో మనం? కాబట్టి ప్రేమతో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుతో తర్వాత నిలబడిన 12 మంది అపోస్తలులు ఎక్కడ సుఖపడినట్లుగా పత్రికల్లో ఉన్నాయంటారా? ఆలోచించండి. ఎక్కడ సుఖాలు పడినట్టుగా లేదు. కాకానికి క్రొత్త నిబంధన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలో కూడా ఎవరు సుఖపడినట్లుగా లేరు. పాత నిబంధన కాలం అంతా చదవండి. కష్టాలతోనే భక్తిని కాపాడుకున్నారండి, శ్రమల్లోనే విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారండి. ఇవాళ మనం కష్టపడితే దేవుడి దగ్గరకు వచ్చే పరిస్థితులు లేవు. మనం ఎంత అండి మరి? మన భక్తి ఎంత? ఆలోచించుకో. ఈ ఎండకి, ఆ వర్షానికి, ఆ చలికి కూడా దేవుడిని భక్తిని అమ్మేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. మన భక్తులు దేవుడు కొనియాడబడతాడంటారా? అలా ఉండే అవకాశం ఉన్నదంటారా? లేదండి. కానీ ఇవాళ అలా కృపాధారాన్ని మనం పోగొట్టేసుకుంటున్నాం తెలుసండి. అటువంటి కృపనిచ్చిన దేవుడిని మనం వదిలేసుకుంటున్నాం తెలుసండి. కృపకు ఆధారం ఎవరు తెలుసా? చూడండి, ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రిక కృపాధారములు వదిలేసుకుంటున్నామంట. తీసారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎలా ఉన్నాడట? ఎవరి పట్ల? మన పట్ల. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా అనుకుని ఇప్పుడు మనం బ్రతుకుతున్న క్రైస్తవ బ్రతికి ఎవరిచ్చింది? క్రీస్తునందు మనం బ్రతుకుతున్న బ్రతుకు మనదే కాదు. మరి క్రీస్తు ద్వారా ఇచ్చిన బ్రతుకులు మనం ఏం చేయాలి? గలతీ పత్రిక తీసారా? 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా బాప్తిసం గురించి చెప్తాను. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? ఇప్పుడు బాప్తిసం ద్వారా ఆయన శిలువలో, ఆయన మరణంలో పాలుపంపులు పొందుతున్నాం, అవునా కదా? ఆయన మరణానికి సాదృశ్యం ఏది? బాప్తిసం, అవునా కదా? ఇప్పుడు ఆయన పునరుత్థానానికి సాదృశ్యం ఏది? బాప్తిసంలో తిరిగి లేకపోవడం, అంతేనా? క్రొత్త జన్మ, నూతన స్వభావం, నవీన స్వభావం అంటారు. అదే బాప్తిసముల ద్వారా సంపాదించుకున్న క్రొత్త జీవితం, అదే క్రైస్తవ్యం. ఓకేనా? అదే క్రైస్తవ్యం. ఒక్క విషయం చెప్తున్నా, అంటే సందర్భం వచ్చింది కదా. ఇవాళ క్రీస్తు ఇచ్చిన పేరు ఏదన్నా ఉన్నదంటే క్రొత్త పేరు ఏది తెలుసా? క్రైస్తవుడు, క్రైస్తవుడు. ఎప్పుడు తెలుసా? బాప్తిసం. ఒకటి చెప్తాను, తల్లిదండ్రులు ఇచ్చిన పేరు బాప్తిసం పొందాక మార్చుకోవాల్సిన పని లేదు, తెలుసా? మార్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన పేరు ఎవరు మారుతుందో తెలుసా? క్రీస్తే మారుతుంది. అప్పుడు దాకా అన్యులు మనం. ఇప్పుడు ఎవరు? బాప్తిసం తర్వాత మనం ఎవరు? అని ఇప్పుడు క్రైస్తవుడు అన్న పేరు ఎవరిచ్చారు? ఎందుకంటే అంత్యకాయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అన్నబడి అపోస్తలుల గారి 16వ అధ్యాయం, అవునా కదా? అని ఇప్పుడు క్రైస్తవుడు అన్న పేరు ఎవరిచ్చింది? చెప్పాలి. అని ఇప్పుడు మనం ఎవరిమని చెప్పుకుంటున్నాం? ఎలా చెప్పుకుంటున్నాం? అంతే కదా? ఎవరిచ్చారని చెప్పుకుంటున్నాం? క్రీస్తు ఇచ్చాడని చెప్పుకోండి. ఇక పేరు మార్చుకోవడం ఏంటండి? క్రైస్తవులని చెప్పుకుని నీవు క్రైస్తవ ప్రవర్తన కలిగి బ్రతకడానికే జీవితకాలం గుర్తెరగ. మనం ఏమనుకున్నామంటే బైబిల్ ఇంకో పేరు రాయించుకుంటే, ఇంకో పేరు ఎట్టించుకుంటే మనం క్రైస్తవులు అనుకుంటాం. తప్పండి అది. ఇప్పుడు నేను దానియేలుని పెట్టుకున్నాను, ఆ దానియేలులా బ్రతకగలనా? నిజంగా ఆ దానియేలుకి వచ్చిన కష్టాలు వస్తే కనుక నేను భక్తి చేయగలనా? దానియేలు అనేది నా తల్లిదండ్రులు పెట్టారు, నేను పెట్టుకున్నదే. బాప్తిసం తర్వాత నాకు వచ్చిన పేరు కాదండి, పుట్టుకునే పెట్టిన పేరు దానియేలు రాజు అని. కానీ ఆ దానియేలు గారు రాజు కాదు, నా దానియేలుకు రాజు అని ఎత్తే. మీకైనా అర్థమవుతుందా? అదే దానియేలు రాజు కాదని ప్రభుత్వానికి తెలిసిందేమో, దానియేలు తీసేసి రాజు అని సర్టిఫికెట్ లో పెట్టారు.
ఎందుకని అర్థమవుతుందా? ఆ పేరు పెట్టారు కాబట్టి దానియేలు అని తెలియదు. నా ఒరిజినల్ పేరు ఇప్పటికీ ఆధార్ కార్డు బట్టి చెప్పాలంటే ఏ పేరు తెలుసా? రాజు. మీకైనా అర్థమవుతున్నా? అందుకనే ఎవరి పేరన్నా గుర్తించాలంటే ఆధార్ కార్డు బట్టినా అంట. అలా కదా, ఆధార్ పేరే సరైన పేరు. క్రీస్తులో ఉన్న సరైన పేరు ఏంటంటే క్రైస్తవుడు. ఆ పేరుని బట్టే మనకు మహింపరచాలి. పేతురుపత్రికలో చెప్తున్నదే కదా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు పేర్చిన ఆ పేరును బట్టే దేవుడిని మహిమపరచాలి. మనం ఏం చేస్తుంటే పేర్లు మార్చుకోవడానికి చూస్తాం. మీరు అర్థం చేసుకుంటారు. తప్పని నేను అంటలేదు. అలా బ్రతకగలమా? యోసేపు అని పేరు పెట్టుకుంటాం. యోసేపు ఎంత గొప్పవాడు బైబిల్ ఉన్నాడు కదంట. పాత నిబంధనలో పాత నిబంధనలో ఉన్న యోసేపు గొప్పడే, క్రొత్త నిబంధనలో ఉన్న మరియమ్మ భర్త గారైన యోసేపు కూడా. మరి యోసేపు గారు ఊరిసేపు ఉంటున్నాడు. నీకైనా అర్థమవుతుందా? పేరు పెట్టుకుంటున్నాడు బాప్తిసం, ఊరిసేపు ఉంటున్నాడు. అక్కడ నీకైనా అర్థమవుతుందా? ఈ పేరు పాడు చేస్తాం ఎందుకు? నీకున్న పేరు లేదో బ్రతకొచ్చుగా అన్నట్టు కదంట. యాకోబు అని పేరు పెట్టుకుంటాడు, గజ దొంగ. మరి ఆ దొంగ ఆ యాకోబు గారు దొంగతనం చేసాడా? అలా బ్రతికాడా? క్రొత్త నిబంధనలో యాకోబు గారు అలా బ్రతికాడా? ఎందుకండి పేరు పాడు చేయడం? మనం ఆ నీతిమంతుల పేరు మీద నిలదేవడం ఎందుకండి? క్రైస్తవుల బ్రతుకు చాలని వాక్యం చెప్తారు. బైబిల్ వాళ్ళు బ్రతికని చూసారా? అలాంటి వారు మాదిరి తీసుకోమని తప్ప పేర్లు పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ మనకిచ్చిన గొప్ప పేరు ఏదో తెలుసా? క్రైస్తవుడు అన్న గొప్ప. అలా బ్రతకాలి. పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు గలతీ పత్రికలో 2:20 చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను. ఎవరు కాదంట? పౌలు గారు కాదంట, క్రీస్తే. అంటే బాప్తిసం పొందిన తర్వాత మన ఎందుకు జీవించేవాల్సింది ఎవరు తెలుసా? ఎలా జీవిస్తాడో? వాక్యానుసారంగా భక్తిని మనం కొనసాగించి 100% క్రైస్తవుడిగా బ్రతికితే మనలో ఎవరు కనబడుతున్నారో తెలుసా? అప్పుడు క్రైస్తవుడు అని పిలవబడతాం. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటున్నాం, అబద్ధాలు మాట్లాడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, లోపల కుటుంబాలను పాడు చేస్తున్నాం. అవునే కదా? మరి క్రైస్తవుడు అన్న పేరుకి నిదర్శనం ఏముంది? మాదిరి ఏముంది? కానీ ఈ మాటలు కొద్దిగా ఒప్పుకలిగితే అన్నట్టు కదంటే నీకైనా సరే. ఎందుకంటే క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కాదండి, ప్రవర్తించేవాడు, క్రియలను చూపించేవాడు. విశ్వాసం అనేది చెప్పుకునేవాడు కాదు, విశ్వాసంతో కూడిన క్రియలు కలిగిన వాడు క్రైస్తవుడు. అదే. కానీ లోకస్తుడికి 2 కార్యాలు లేవు, కానీ క్రైస్తవుడికి రెండు విశ్వాసాలు ఉన్నాయి. 1 విశ్వాసము, 2 క్రియలు. క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసంతో కూడిన క్రియలు కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోయినా క్రియలుంటే ప్రయోజనం ఏమీ లేదు, క్రియలుంటే విశ్వాసం లేకపోయినా ప్రయోజనం ఏమీ. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసంతో దేవుళ్ళు నమ్మకంగా ఉండాలి, క్రియలతో మాదిరిగా బ్రతకాలి. అప్పుడు సంఘంలో ఒక మాదిరిని కనబడుతుంది, నీ పాత్ర పోషింపబడుతుంది. సంఘము సేవకుడు వాక్యం చెప్తే ఎదగదండి. సంఘం సమాజంలో మాదిరిగా బ్రతకాల విశ్వాసం. ఆయన చూసి ఇంకో కుటుంబం, ఇంకో వ్యక్తి నడిచి వస్తారు. అవునంటారు కదంటారా? అపోస్తులు చేయాలి మాదిరి. బ్రతికారా? విశ్వాసాన్ని కొనసాగించారా? విశ్వాసాన్ని కొనసాగించారు, బ్రతికి మన విశ్వాసాలుగా పిలవబడతాం తప్పని బ్రతికి చూపించలేకపోతే చూపించేవాడు క్రైస్తవుడు. అదే మాట నా యందు ఎవరు జీవిస్తున్నారన్నాడు? ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత ఒరిజినల్ మాట అండి అది. నేను ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు నాది కాదు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు చూసారా? ఆ క్రీస్తు నాకు ఇచ్చిన బ్రతికి త్యాగం చేశాడండి. నేను క్రైస్తవులని విశ్వాసంగా పిలవబడుతున్నానంటే ఎవరిచ్చిన జీవితం ఇది? క్రీస్తు ఇచ్చిన జీవితం. కాబట్టి ఇవాళ క్రైస్తవుడని పిలవబడేవాడు తనకు తాను బ్రతికేవాడు కాదు, తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు అలా బ్రతకగలిగినప్పుడు నిజమైన క్రైస్తవులు మనం చెప్పుకుంటాం. మనుషులు సంతోష పెట్టేవాడికి మన సంతోషాలు వెతుక్కుంటాం. మన కొరకు ప్రాణం పెట్టేవాడిని సంతోష పెట్టాలని ఆలోచన మనకే. కానీ పౌలు అలా ఉండాలని చెప్తాడు. ఏనాత్మ అలా ఉండాలి. ఇప్పుడు ఇందాక ఎఫెసు పత్రికలో చదువు,
మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితం ఆయన ఏం చేయడట? ప్రేమ చేత, తన మహా ప్రేమ చేత క్రీస్తులో మనల్ని బ్రతికించాను అంటూ కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము చేత అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోయే యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. బాప్తిసం పొంది సంఘములోనికి వచ్చిన వాడు ఎక్కడ కూర్చున్నాడని తెలుసా? క్రీస్తుతో కూడా కూర్చునే అర్హతను పొందుకున్నాడు. పెడతాను అంటే కూర్చుండా పెట్టాను. అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా శిష్యులతో చెప్పాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మీకు స్థలం సిద్ధపరచడానికి. అంటే వాళ్ళ క్రీస్తులో ఉన్నవాడికి స్థలం ఎక్కడ ఉన్నా చెప్పండి. ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. అవునండి. చంద్రమండలం మీద సంపాదించుకోలేం కానీ మనం అదే లేదు, సంపాదించుకున్నా లేదా? కొనుక్కున్నారా లేదా? కొనేసుకున్నారంటే చాలా మంది అప్పుడే. నేను అక్కడ కొనుక్కునే అర్హత మనకి ఇవ్వలేదండి. పరలోకంలో స్థలం కొనుక్కునే అర్హత ఇచ్చాడు. అవును కదండి. చంద్రమండలం లేదు మీద లేదని బాధపడుతుంది. ఎక్కడ ఉండాలో మనకి స్థలం? పరలోకం. అది క్రీస్తులు ఉంటేనే, క్రీస్తులు కలిగి ఉంటేనే మనకు అర్హత. లేకపోతే ఎక్కడ లేదు మనకి పరలోకంలో చోటు. ఇప్పుడు అది ఎలా దొరికిందని తెలుసా? కృప చేత. ఆ కృప ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు. ఏ వచనాలని చదివితే ఆ కృప క్రీస్తు అని అర్థం. అందుకే యోనా గారు కృపాధారం ఏం చేస్తున్నారు అన్నాడు? విసర్జించుతున్నారు. కృపాధారాన్ని పోగొట్టుకున్నారంట. ఇవాళ దేవుని ముందు కూర్చునే అర్హత, అనుగ్రహం ఎవరిచ్చారనుకున్నారు? యేసుక్రీస్తు. ఆయన వచ్చి మనకిచ్చాడట. అందుకనే తండ్రి రూపంలో అద్వితీయ కుమారుడే మనల్ని ఏం చేశాడు అన్నాడు? బయలుపరిచాడు. ఎవరిని బయలుపరిచాడంట? తండ్రిని. ఏమని బయలుపరిచాడు? ఇప్పుడు దేవుడు ఎలా అర్థమైంది? ఇప్పుడు యోహాను సువార్త 4 వచ్చిన ముగింపు మాట 4 వచ్చిన 24 వచ్చిన చూడండి. యోహాను సువార్త 4:24. దేవుడు ఎవరంట? అప్పుడు దాకా ఎవరికి తెలియదు అమ్మా. అప్పుడు దాకా దేవుడు ఎవరో ఇశ్రాయేలుకి తెలుసా? తెలియకే కదా విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. అన్నిటికి తెలియకే కదా విగ్రహాలనే ప్రకృతిలో ఆరాధించారు. కానీ క్రీస్తు వచ్చి క్లారిటీ ఇస్తాడు. దేవుడు ఏమై ఉన్నాడు? నేను ఆత్మక రూపం ఇవ్వగలమా? నేను అంటున్న క్రైస్తవ ఆలయాల్లో మరి సిలువు మీద కనపడుతున్న క్రీస్తు ఎవరు ఉండాలి? ఆలయాల్లో కనపడుతున్న ఈ యేసు దేవుడు తండ్రి అనే ఫోటోలు ఎవరి అయి ఉండాలో మరి చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆత్మహత్య మరి రూపం నీకెలా వచ్చిన ఆలయంలోనికి అంటే ఆలోచింపజేస్తాను. ఒకవేళ పెట్టుకోవడం నాకు ఇష్టమైతే మీ ఎవరి ఇష్టం అది. కానీ బైబిల్ కంటూ ఒక ఇష్టమో అది తండ్రి ఇష్టం. దాన్ని నెరవేర్చు. ఇప్పుడు దేవుడు ఆత్మ అన్నప్పుడు క్రీస్తుకు రూపం ఇవ్వగలమా? చెప్పాలి. ఇప్పుడు ఆది కన్నా ఇదే యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది యందు వాక్యము, వాక్యము అంటే ఇప్పుడు వాక్యములో ఎవరు చూడగలం? అంటే ఇప్పుడు క్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు? అందుకనే మీరు నేను వాక్యాలు రాసుకో. ఎక్కడ కూడా ఏమి రాసుకోమన్నాడు తెలుసా? ఫోటోలు గారు. అవునండి కదా. ఇప్పుడు ఉదాహరణ, మా ఇంట్లో మా పెళ్లి మీద బ్యాటర్ ఎక్క ఉంది. మా ప్రతిబింబాలు అయ్యేసి మోషే గారు కూడా చాలా నవ్వారని చూసి ఒక విషయం చెప్తున్నాను. అయ్యి ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్నే నేను లేచి అమ్మ టిఫిన్ చేయాలంటాను. అక్కడికి వెళ్ళి ఒకవేళ నిజంగా అన్నాడు, నిజంగా ఉన్నది అక్కడ మామిస్తేస్తే అవునంటారు కదంట. ఎందుకంటే అప్పుడే బాగున్నారు. మరి టిఫిన్ చేయాలని అనుకో, ఆవిడ అలా నవ్వుతుందా? ముసుముసులు నవ్వుతుందా? ఏమంటుందండి? ఒకటైనా పీకుతుంది. లేకపోతే మా ఆయన గారికి బుర్ర ఏదో పాడైపోయింది, నేను ఎక్కడ ఉంటే నాకు పెడతాం అనేసి వెళ్ళిపోయి నా ఫోటోకి పెడుతున్నాడు. ఏంటి ఉంటుందా లేదా? ఆశాస్పదమే కదా. ఇప్పుడు అదే స్థానంలో ఆవిడ చేసినప్పుడు నాకెలా ఉంటుంది? జాగ్రత్తగా మీ అమ్మని వెళ్ళిపోతున్నా. అవునట కదంటారు. ఎందుకని నేను ఎక్కడ ఉండగా నా ఫోటో అన్నం పెట్టడం ఏంటి? అవునట కదంటారా. ఇప్పుడు దేవుడు వాక్యమై ఉంటే విగ్రహాల దగ్గర మనం వెళ్ళడం ఏంటి? ఆలోచించండి. అవి వింటాయా?
అవి రక్షిస్తాయా? ఇందాక నుంచి చెప్తున్నదా కనీసం ఇశ్రాయేలుకి తెలియలేదు. ఇవాళ 66 పుస్తకాలు ఉన్న క్రైస్తుడికి అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మీరు కరెక్ట్ గా చెప్పండి. ఎక్కడున్నాడు అన్నాడు, ఏమై ఉన్నాడు అనలేదు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో? తండ్రి రోమన్ ఉన్నాడా లేదు? పరలోకంలో ఉన్నాడా లేదు? ఈస్టర్ వస్తుంటే ఎక్కడికి వెళ్తాను? గుడ్ ఫ్రైడేగా ఎక్కడికి వెళ్తాను? మరి వాక్యం ఏం చెప్పింది? సజీవుడు అని చెప్పిందే లేదు. మరి సజీవుడు అయిన వాడిని ఇంకా మృతులు ఎదుగుతున్నాం అంటే మనకి పునరుత్థానం ఎలా దొరుకుతుంది? జ్ఞానం ఉండాలి కదా. ఆలోచించండి, ఆత్మస్వరూపుని భౌతికంగా ఎలా చూడగలం మనం? కాబట్టి వాక్యం ప్రతి దానికి సమాధానం క్లారిటీకి ఇచ్చింది. క్లారిటీ లేని వాడు దేవుడు కాదు, క్రైస్తవుడు, అవునా కదా? కాబట్టి బైబిల్ ఉంటూ మనం మోసపోం, గ్రంథం లేక లోకం మోసపోం, ఇక్కడ రాక మోసపోం. ఇది చేతులు పెట్టుకొని చదివి ధ్యానించి కూడా మనం మోసపోతే, ఇది తెలిసి కూడా మనం పరలోకం వెళ్ళకపోతే మనకంటే ప్రశ్నలు ఇంకెవరు ఉంటారు చెప్పండి. కాబట్టి మోసపోయేవాడు, మోసం చేసేవాడు క్రైస్తవుడు కాదు. మోసం నుంచి తప్పించి అగ్ని నుంచి ఒకరిని లాగినట్టుగా లాగిన వాడే క్రైస్తవుడు. అలా మనం ఉంటామా? మనమే అగ్నికి జాగ్రత్తమా? నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరత మనం. కానీ యేసుక్రీస్తు వచ్చి ఒక క్లారిటీ క్రైస్తవానికి ఇచ్చాడు. నీకు ఏం అర్థమవుతుందా? ఆ క్లారిటీ మనం తెలుసుకోకపోతే నష్టపోతాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ వాక్యానుసారంగా ఆరాధించాలి తప్ప నేను వాక్యం చెప్పలేదు. ఆరాధన చేసినా కూడా ఆరాధన దేవుడికి చెల్లేది, క్రీస్తు అంగీకరించింది. ఆ ఆరాధన ఉన్నవాడు క్రైస్తవుడు కూడా. కాబట్టి యథార్థంగా ఆరాధన, వాక్యానుసారంగా ఆరాధన. మన ఆరాధన సృష్టికర్తకు మహిమను. కాబట్టి దేవుడు అక్షయుడు, క్షయమయ్యేవాడు. ప్రకృతిలో వెతకూడదు. ఎక్కడ వెతకాలి? వాక్యంలో. వాక్యం ఎలా చూపించదో అలాగే దేవుణ్ణి ఆరాధన. అక్షయమైన వాడు, ఆత్మస్వరూపం, భౌతికుడు కాదు. ఇంకా చెప్పాలంటే మనిషికి కనిపించని తేజస్సులో ఉన్నాడు, అమరత్వం గలవాడై ఉన్నాడు. అవునండి కదా? మనం చేసుకున్న విగ్రహాలను ఏం చేస్తున్నాం? నదిలో ముంచేసి అయిపోయింది ఇక దేవుని చరిత్ర అనుకున్నాం. అవునా కదా? మరి దేవుడు అమరత్వము. అమరత్వం అంటే ఏంటి తెలుసా? మరణము లేని తత్వం ఉన్నవాడిది. మనిషికైనా మరణం ఉన్న తప్ప ఎవరికి మరణం లేదు. అగ్ని మీరు జీవాధిపతులు చంపుతాడు, ఆయన తిరిగి లేచాడని చెప్తారు అప్పుడు పేతురు. యేసుక్రీస్తు జీవాధిపతి అంటే జీవాన్ని కమిట్ చేయగలిగిన వాడు ఎవరో. మరి అటువంటి వాడిని మృతుడు లోకంలో చూపిస్తావా? మృతుడిగా చూపిస్తావా? ఆలోచన వాక్యానుసారంగా. ఇప్పుడు మనకు అర్థమైందో దేవుడు ఎవరో. దేవుడిని ఎవరైనా చూడగలమా? ఆత్మను చూడాలంటే, ఆత్మస్వరూపుని చూడాలంటే మనం కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టి, కానీ ఈ దేహంలో ఉండగానే మనం ఎలా మారుతున్నాడో తెలుసా? ఆత్మస్వరూపులుగా మారుతున్నాడు. మహిమ తేజస్సు మనకి ఇస్తాం. కాబట్టి క్షయమైన ఈ దేహంలో ఉండగానే అక్షయ రూపాన్ని మనం ధరించాలి. అక్షయులుగా మనం బ్రతకాలి, క్షయులుగా మనం ఉండకూడదు. కాబట్టి క్రొత్త జీవితం క్రీస్తులో మనం. క్రైస్తవుడు నూతన సృష్టి, పాత సృష్టి. మరొక జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ అక్కలాగా ఒక్కలాగా పుడతామని అనుకోం. ఆల్రెడీ బాప్తిస్మంలో 2వ జన్మని మనం అనుభవిస్తున్నాం. అవునంటారు కదండి? అది లోకానికి తెలియని జన్మ, వాక్యం చూపించిన జన్మ క్రైస్తవ జన్మ. అలా మన బ్రతుకులో పరిశుద్ధిగా జీవితం. ఇంకా మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే తర్వాత మీరు అడగండి, ఇంకా అనేక విషయాలు. థ్యాంక్ యూ.